సో రత్నాలు, మీ ముగ్గురులో ఎవరు మెయిన్ జాతి రత్నం? అట్లా ఏం లేదు సార్, అంటే ఇట్స్ టీమ్ ఎఫర్ట్. అంటే ముగ్గురికి ఈక్వల్ సమానమైన పాత్రలు అంటారు అలా ఈక్వల్, ఎవరు ముందు వెనకాల ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే వీళ్ళిద్దరే యాక్చువల్గా. నన్ను అడిగితే వీళ్ళిద్దరే, వాళ్ళిద్దరే అసలు అద్భుతంగా. మా టీమ్ కొన్ని చిన్న వీడియోలు ప్లే చేస్తారంటే దాని తర్వాత మనం మాట్లాడతాం. వీడియోస్ నేను 35 ఫిల్మ్స్ చేసేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఎంతసేపు షో నేను ఒక్కడనే స్టీల్ చేస్తే బాగుండదు, అప్కమింగ్ యాక్టర్స్, స్ట్రగ్లింగ్ యాక్టర్స్ కూడా ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి నేను నవీన్ని, దర్శిని పెట్టిపించాను ఈ సినిమా. జాతిరత్నాలు ఇస్ కంప్లీట్లీ మై స్టోరీ. అంటే నా పర్ఫార్మెన్స్ ముందర వాళ్ళు ఫెయిల్ అయిపోతారు కంప్లీట్గా. అంటే చేశారు, బాగా చేశారు, బట్ నేను చేసినంత వాళ్ళు చేయలేకపోయారు. చూపించిన ఇదారా వాడి కోసం 3 scenes ఎక్స్ట్రా యాడ్ చేపించినాం. యాక్చువల్లీ ఆ తాగే సీన్ లో కూడా లేదంటే పర్సనల్ గా నేను ఒరిజినల్ గా తీసుకొచ్చి తాగిపించిన. హీరోయిన్ తో 2 సీన్లు పెట్టించిన. నెక్స్ట్ వీడియో ప్లే చేద్దాం. జాతిరత్నాలు సినిమా జగపేట్ శ్రీకాంత్ ప్రమోషన్స్ కి వచ్చాము ఇవాళ. నంబర్ 1 యారి సినిమా ఆల్రెడీ చూస్తున్నారు కదా, అంత మందే మొత్తం సినిమా అంతా. చిట్టి సాంగ్ వైరల్ అయింది. రాహుల్ దర్శి కూడా ఉన్నారా సినిమాలో? లేదు, నిన్న కట్లో నేను చూసినప్పుడు లేరు. నాదే మెయిన్ కదా. యా హీరోయిన్ నాకే ఉంది. హీరోయిన్ ఎవరుకుంటే వాడే కదా హీరో. సో జాతిరత్నాలు సినిమా చిట్టి సాంగ్ అంత పెద్ద వైరల్ చేశారు. అండ్ రానా కూడా మనకి చాలా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. యాక్చువల్గా చాలా మందికి తెలియదు, ఇది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. బాహుబలిలో యాక్చువల్గా నేను డేట్స్ లేక ఐ వాజ్ లైక్ రానాకు ఒకసారి, రానా ఇట్లా ఒక సినిమా ఉంది ప్లీజ్ ఒకసారి, నాకు కుదరట్లేదు మీరు చేసేది ఏంటంటే, దెన్ హీ వాజ్ లైక్ సరే అని మేనేజ్. సో వెరీ గుడ్ ఫ్రెండ్. చాలా కంటిన్యూ ప్లేయింగ్ స్కూల్లో. యాన్యువల్ డేకి ఎప్పుడన్నా రాకపోతే సురేష్ గారే వచ్చేవాళ్ళు అనమాట. అరే మనం ఇప్పుడు కలిసారా స్కూల్లో? యాన్యువల్ డే ఫంక్షన్. ఏ స్కూల్లో? నువ్వు స్కూల్? జోగిపేట్. నేను బేగంపేటకి వెళ్ళి కన్ఫ్యూజ్ అయినా కొంచెం. అదేదో నేను ఫస్ట్ టైం షోకి వచ్చి మామ నేను కొంచెం నర్వస్ అయ్యి అట్లా చెప్పినా తప్ప, మీరిద్దరు నా 2 కళ్ళు రా. దర్శి, రాహుల్, అది వాళ్ళు ఎవరో చెప్పించింది, అదంతా నేను చెప్పింది కాదు మామ. అదంతా నువ్వు అలాంటి మనసులో పెట్టుకోక, ఇట్లాంటి చిన్నవన్నీ. మనం ఎంత మన ఫ్రెండ్షిప్ గురించి. అదే యారీ అంటే మీ ఫ్రెండ్షిప్ అనేది బయటికి రావాలని తెస్తాం ఈ షో. యారీ సో యారీ నేనే యారీ దా ఇప్పటికి మీ అందరికి నేనే యారీ. ఓకేనా? ఇంకొక వీడియో ఉంది, చూద్దాం అది కూడా. ఇంకా అది ఎందుకు వదిలేసి అనుదీప్ ఫస్ట్ కథ నాకు చెప్పిండు, సరే చేద్దాము బాగుంది. అప్పుడు ముగ్గురు హీరోలు ఉండే సినిమాలో, నేను, రాహుల్ అండ్ నవీన్ పొలిశెట్టి. సో కానీ నవీన్ పొలిశెట్టి పక్కకు పోయి నాగితోని బాగా సెటప్ చేసుకొని అనుదీప్కి సాంటెస్ పాల బాగా వీగన్ ఫుడ్ తినిపించి క్యారెక్టర్ ఒకటి ఎక్స్ట్రా లవ్ స్టోరీ అవన్నీ రాపించుకున్నాడు. యారీ అసలు రానా కోసం వచ్చిన నేను. రానా ఇస్ లైక్ ప్రాబ్లీ ద ఫస్ట్ సూపర్ స్టార్ ఐ హావ్ ఎవర్ వర్క్డ్ ఇన్ మై లైఫ్. నేను గాజీలో చూస్తుండే. అండ్ ఐ డింట్ నో లైక్ ఒక స్టార్ లైక్ ఇంత అంటే ఇట్లా ఫ్రెండ్లీగా ఈజ్ మూవింగ్ లైక్ వన్ ఆఫ్ అస్. He was eating with one of us and he used to be around like a big brother looking out for you type. Pause please. వీళ్ళిద్దరితో నేను సినిమాలు చేశాను, వాళ్ళని కలిశాను. నిన్ను ఎప్పుడు కలలేదన్నా. నువ్వు ఎప్పుడు నా ఫ్రెండ్? యాన్యువల్ డే ఫంక్షన్. మా డాడీ నా యాన్యువల్ డేకే రాలేదు, నీ యాన్యువల్ డేకి ఎందుకు వస్తారు? అంటే నా యాన్యువల్ డేకి వచ్చారు కాబట్టి అక్కడ రాలేకపోయారు. సో ఇందాక మనం మాట్లాడాం ఏంటి, మీరు జాతిరత్నాల్లో నాకు నిజంగా నచ్చిన ఓ రత్నం ఉన్నాడు, ఎవరంటే నాగశ్విన్. ఇందాక మీరు తను ఏమని పిలిచారు? మా నాయకుడు, మా ముఠా నాయకుడు. ఎందుకు? ఏం ముఠాకి మేస్త్రి అది? టాలెంటెడ్ అవుట్ సైడర్స్. కేవలం అలా టాలెంట్ ని అలా జోగిపేట నుంచి, హైదరాబాద్ నుంచి, సంగారెడ్డిని, ఎక్కడ శ్రీనగర్ కాలనీ నుంచి అక్కడ నుంచి ఎన్నుకొని తీసుకొచ్చి అవకాశం ఇచ్చి వెండి తెరపై ఎక్కించి వాళ్ళని తారలు చేస్తున్న ఒక సినీ కెరటం జాతిరత్నం మా నాగశ్విన్. Hello ladies and gentlemen, let's welcome our జాతిరత్నం నాగశ్విన్.